గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? నేను నా దినమంతా క్షేమకరంగా గడిచిందని నమ్ముతూ ఉన్నాను. కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? మీ కుటుంబము క్షేమకరంగా దేవుని కృపచేత ముందుకు నడిపించబడుతుందని నేనైతే నమ్ముతూ ఉన్నాను. అలాగే దేవుడు తన ప్రత్యేకమైన కృపచేత మిమ్మల్ని దీవిస్తున్నాడని, రాగల దినాల్లో మీ కొరకు ఆయన దాచించిన మేలు గొప్పదని, కృపాక్షేమముల మీ వెంట వస్తూ మీ కుటుంబాలు నడిపించబడాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మరి ప్రతిదినము ఉదయకాలము ఈ జీవన తొలి సంధ్య అనే యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాను అని అనుకున్నట్లయితే తప్పక మరి ఈ యొక్క వర్తమానాలను షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరి అనేక మంది ఇంకాను సబ్స్క్రైబ్ చేసుకోవలసిన వారు ఉన్నారు. ఇంకా అనేక మందికి ఈ యొక్క వర్తమానాలు రీచ్ అవ్వాల్సి ఉన్నది. కాబట్టి అలాగూ అనేక మందికి ఇది వెళ్ళాలి. ఏ పరిస్థితుల్లో ఎవరు ఉన్నారో మనకు తెలియదు, కానీ వారు ధైర్యపరచబడాలి, ఆధ్యాత్మికంగా వారు బలపరచబడాలి అంటే అది మీ చేతుల్లో, మన చేతుల్లో ఉంది. కాబట్టి అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అంత మాత్రమే కాదండి, మీ ప్రార్థన అవసరతలు మేము తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. తప్పక దానికి రిప్లై కూడా నేను ఇస్తాను అని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని మరి ప్రేమించి వరదనం ఇచ్చాడు కదా. మరి ఉదయం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకున్న తర్వాతనే మీ దినచర్యను ప్రారంభించండి. అలాగే వాక్యం చదవడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మన పాదములకు దీపము అదే అనే సంగతి మర్చిపోవద్దు. దీపం లేకపోతే నడక అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు, అవునా? కాబట్టి ఈ యొక్క వాక్యం అనే దీపము నీ చేతిలో ఉండాలి, నీ నడత బాగుండాలి అంటే. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పట్టుకుని పోయి మిగిలి విభ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటను ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడే ఉండి మెలకువగా నుండని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారి యొక్క జీవితంలో ఆయన సిలువ వేయబడక ముందు, అనగా ఇంకా పిలాతు ముందు నిలబడక ముందు ఈ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్న అనుభవము కనపడుతుంది. ఈ గెత్సెమనే తోటలో యేసు ప్రభువు వారు మాత్రమే లేరు, యేసు ప్రభువు వారితో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభువు వారికి ఆయన శిష్యులకు ఇది సుపరిచితమైన వాడుకగా ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసుకునే స్థలము. అయితే ఈసారి అదే స్థలములో మరి యేసు ప్రభువు వారి యొక్క ప్రార్థన మరణమగునంత దుఃఖముగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ గెత్సెమనే తోటలో ఆయన చేస్తున్న ప్రార్థన చెమట రక్తంగా మారేలాగంత వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి వాక్యం కనబడుతుంది. ఆ ప్రార్థనలో వేదన, బాధ కనబడుతుంది. అదే సమయంలో తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఒకవేళ ఇది నేను త్రాగడమే నీ చిత్తమైతే నేను త్రాగడానికి సిద్ధమే. ప్రియదేవుని బిడ్డలారా, శరీరము కొంచెం బలహీనపరిచిన, శరీరంలో కొంచెం ఆందోళన, వేదన కలిగినప్పటికీ కూడా, ఒకవేళ నీ చిత్తమైతే తొలగించు అని ప్రార్థన చేసినప్పటికీ కూడా మరలా నిశ్చిత్తమైతే నేను త్రాగడానికి సిద్ధమే. ప్రియదేవుని బిడ్డలకు చాలా పర్యాయాలు ఈ అనుభవాలు మనకు ఉంటూ ఉంటాయి. శరీరం చాలా బలహీనపరుస్తూ ఉంటారు, ఆత్మ పర్వాలేదు
నువ్వు చేయగలవు అన్నప్పటికీ కూడా శరీరం చాలాసార్లు బలహీనపరుస్తుంటే నువ్వు నిలబడలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ముందు కొనసాగలేవు, ఇది నీ వలన సాధ్యము కాదు. ఇలా ఓడిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఎంత పెద్ద పని నువ్వేం చేయగలవు? ఎంత సమర్పణ నువ్వేం చేయగలవు? ఎన్ని శ్రమలు నువ్వు ఎలా తట్టుకోగలవు? ఎంత బలంగా ఎలా నిలబడగలవు అనే శరీరము చాలా విషయాల్లో మన బలహీనపరుస్తుంది. ఎంత తప్పులు ఎలా తీర్చగలవు? ఈ చాలని జీతంతో పిల్లలు ఎలా చదివించగలవు? వారికి భవిష్యత్తు ఇవ్వగలవు? వారికి వివాహాలు ఏం చేయగలవు? ఎన్నో విషయాలు మనకి పొరలోకి వస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. అవును ప్రియ బిడ్డరా, దేవుని సన్నిధిలో గెత్సెమనే అనుభవం కావాలి. ఏంటి గెత్సెమనే అనుభవం తెలుసా? శరీరము బలహీనపరుస్తున్న దేవుడి చిత్తము నెరవేర్చడంలో ముందుకు వెళ్ళడం. అవును, శరీరం బలహీనపరుస్తున్న దేవుడి చిత్తాన్ని నెగ్గించడం, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవడం, గొప్ప సమర్పణ కలిగి ముందుకు సాగడం గెత్సెమనే అనుభవం. చాలాసార్లు ప్రార్థన చేసిన అనుభవాలే కానీ ఈసారి అక్కడ ప్రార్థన చాలా వేదనతో. ప్రియమైన బిడ్డ, చాలాసార్లు సాధారణంగా ప్రార్థన చేసే అనుభవాలు పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి, కానీ కొన్నిసార్లు మాత్రము అదే ప్రార్థన చాలా వేదనతో చేస్తాం, అదే ప్రార్థన చాలా కన్నీరుతో చేస్తాం, అదే ప్రార్థన చాలాసార్లు బరువెక్కిన గుండుతో చేస్తాం. అవునా? సర్వసాధారణంగా చేసే ప్రార్థనలే కానీ కొన్నిసార్లు చాలా వేదనతో చేస్తాం. అవును ప్రియ బిడ్డలారా, సాధారణంగా చేసే ప్రార్థన స్థలమే, ఎప్పటి నుంచో వాడుకగా వారికి వచ్చే స్థలమే, శిష్యులు ఆయన కూడా ఎన్నో పర్యాయాలు అక్కడ ప్రార్థించిన స్థలమే. కానీ ఈసారి అలా కాదు, అదే స్థలంలో చెమట రక్తముగా మారినంతగా ఆయన వేదన పడుతున్నాడు. ఈ వాక్యుని ప్రియ బిడ్డరా, నేటి పరిస్థితుల్లో సంఘానికి కానీ క్రైస్తవ జీవితాలకు కానీ వ్యక్తిగత జీవితాలకు కానీ గెత్సెమనే అనుభవాలు చాలా అవసరం. ఏంటి గెత్సెమనే అనుభవం అంటే? శరీరము వెనకకు లాగుతున్నప్పటికీ కూడా ఆత్మలో నెగ్గడం, ఆత్మకు మనం అప్పగించుకోవడం, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవడం. చాలాసార్లు లోకం వెనకకు లాగుతుంది, శరీరం వెనకకు లాగుతుంది, ఆందోళన వెనుకకు లాగుతుంది, భయం వెనుకకు లాగుతుంది, లోక పరిస్థితులు, బాంధవ్యాలు, ఉద్యోగాలు ఇవన్నీ వెనుకకు లాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మను నెగ్గించే అనుభవాలు మనం రావాలి. అయినప్పటికీ కూడా దేవుడి చిత్తాన్ని నెగ్గించే అనుభవాలు, దేవుడి చిత్తానికి మనం సమర్పించుకునే అనుభవాలు రావాలి. ప్రియ బిడ్డరా, అవును ప్రియ బిడ్డరా, దేవుని సన్నిధిలో చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్న శరీర బలహీనతలు బట్టి, ఏదో ఆందోళన బట్టి, ఏదో మనుషులు బట్టి మనకి పడిపోతున్నావు కదూ, చెయ్యాలని తెలిసినప్పటికీ కూడా బలహీనురాలు అయిపోతున్నావు కదూ. అయితే యువతకాల దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆసక్తి ఉంది కానీ నెగ్గించుకోలేకపోతున్నావు. ఇక నుంచి నువ్వు నెగ్గేదానువుగా ఉండాలి. శరీరము నేను బలహీనపరుస్తున్న ఆత్మను నెగ్గించేదానువుగా మారిపోవాలి. ఆ బలం నాకు ఇవ్వండి అయ్యా, ఆ శక్తిని నాకు ఇవ్వండి అయ్యా. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైనట్లుగా చాలా విషయాల్లో నేను వెనుకబడిపోతున్నానయ్యా, తెలిసి కృంగిపోతున్నానయ్యా, తెలిసి నేను ఓడిపోతున్నానయ్యా. కానీ నాకు విజయం దయచేయ్యా, నీ చిత్తానికి నేను అప్పగించుకోవాలయ్యా, నీ ఆత్మను నేను నెగ్గించాలయ్యా. శరీరాన్ని నెగ్గించడం కాదు, ఆత్మను నెగ్గించాలయ్యా. ఆ కృప నాకు దయచేయ ప్రభా, ఆ గెత్సెమనే అనుభవం నాకు దయచేయ ప్రభా. గెత్సెమనే అనుభవం అంటే శరీరాన్ని ప్రక్కన పెట్టి ఆత్మను నెగ్గించే ప్రయత్నము, దేవుడి చిత్తాన్ని నెగ్గించే ప్రయత్నం. అవును, ఈ గెత్సెమనే అనుభవం ఈరోజు సంఘానికి కావాలండి. ఈ గెత్సెమనే అనుభవం నీ ఆత్మ జీవితానికి కావాలి. ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతావో నేను అంటాను, అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉంటావు. అత్యంత ఉన్నతమైన స్థానంలో దేవుడు నేను పెడతాడు. శరీర సంబంధమైన వాటిని అధిగమించాలి. శరీరం వెనకాల లాగుతుంది నిజమే, కానీ అధిగమించి ప్రార్థన చేయగలిగితే ఈ గెత్సెమనే అనుభవంలాగా అన్నిటిని అధిగమించి నువ్వు నిలబడగలిగితే తప్పకుండా విజయం పొందుతావు. తద్వారా గొప్ప ఆశీర్వాదం చూస్తావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మరొక సమయం ఇచ్చావు, మరొక దినమిచ్చావు. ఈ సమయం బట్టి, ఈ దినమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. గెత్సెమనే అనుభవాల్లోకి మమ్మల్ని అందరినీ నడిపించండి. శరీరము వెనకకు లాగుతున్న భయము, ఆందోళన, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని బలహీనపరుస్తున్న నీ చిత్తానికి అప్పగించుకుని ప్రభా నిన్ను నెగ్గించే ప్రయత్నము, ఆత్మను నెగ్గించగలిగిన స్థితిలోకి, సామర్థ్యాల్లోకి మమ్మల్ని నడిపించండి. అటువంటి గెత్సెమనే అనుభవాలకి మమ్మల్ని నడిపించండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, చదువుచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నవారు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబంలో సమాధానం లేక ఇబ్బంది పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల అందరి మీద నీ కృపాహస్తాలు అయ్యా, నీ కనుదృష్టి ఉంచమని, అంతకంతకు దీవించమని
అయ్యా అంతకంతకు హెచ్చించమని నాయన, ఏ కీడు నష్టం దరిచారకుండా వారి చుట్టూని కంచి వేయమని, ఈరోజు వారి దరిచారు ఎంతట్లోనూ మీరు తోడేవి నడిపించమని యేసు నామములో చిన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.